రోజు వక్ఫ్ బోర్డు అధికారులు వక్ఫ్ బోర్డు ఆఫీస్ నుంచి అధికారులు వచ్చి మసీద్ సరాయ్ మీరాల ఏదైతే పెద్ద మసీద్ పెద్ద బజార్ పోలీస్ స్టేషన్ పక్క పెద్ద మసీద్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు. పాత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన కాలపరిమితి ఆగస్టు 24లో అయిపోయింది. సో ఇప్పుడు కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్ ప్యానెల్ కూడా ఇవ్వడం జరిగింది వక్ఫ్ బోర్డులో. సో పాత అధ్యక్షునిది కాలపరిమితి అయిపోయినందువల్ల వక్ఫ్ బోర్డు అధికారులు దీన్ని స్వాధీనపరుచుకున్నారు. ఏదున్నా ఇక్కడ మంచి చెడు ఏదున్నా ఇప్పుడు రంజాన్ కూడా రాబోతుంది, ఎవరిది కూడా ఇక్కడ అధికారం చెల్లదు. ఓన్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వక్ఫ్ బోర్డు ఎవరైతే ఉన్నారో ఆర్ఐ ఉన్నారు ఇన్ఛార్జ్, ఆయనకు అనుగుణంగా ఇక్కడ పని నడుస్తుంది. ఎవరైనా సరే లోకల్ వాళ్ళైనా వేరే వాళ్ళైనా ఎవరు కూడా దీంట్లో లీగల్గా దీంట్లో ఇన్వాల్వ్ కాలేరు. ఏదున్నా వక్ఫ్ బోర్డే ప్రాసెస్ చేస్తుంది. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చలాయించడం ఈ రోజు నుంచి ఇక్కడ నడవదు. ఇక్కడ ఎవరైనా కూడా చట్ట ప్రకారం పని చేయాల్సిందే. ఇది దృష్టిలో ఉంచుకొని ఏదైనా కూడా సమస్య ఉంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాలి. ముసలీలు ఎవరైతే ఇక్కడ నమాజ్ చేయడానికి వస్తారో వాళ్ళకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే మహమూద్ అలీ గారు 35 సంవత్సరాల నుంచి దీన్ని అండర్టేక్ చేస్తున్నారో ఈరోజు అధికారులు వస్తే మహమూద్ అలీ కానివ్వండి ఇంకెవరైనా ఆయన టీం ఎవరైనా కూడా 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఒక్కడు రాలేదు పొజిషన్లో. వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వచ్చారు, ఇది మేము స్వాధీనం చేసుకుంటున్నామని. వాళ్ళు ఇప్పటి వరకు రాకపోవడం మా ముస్లిం సమాజానికే సిగ్గుచేటు అనిపిస్తుంది. మాకే ఇక్కడ 500 సంవత్సరాల నుంచి మసీదు ఉన్నది, దీనికి డెవలపింగ్కి నోచుకోకుండా అభివృద్ధిని అడ్డుకొని ఆయన చేసిన దురాఘాతానికి ఈరోజు నోటీస్ ఇవ్వడానికి పిలిస్తే కూడా ఆయన రాకపోవడం మాకు సిగ్గుచేటు. ఆయనకు ఎంతమంది సహకరిస్తున్నారో వాళ్ళ మీద కూడా లీగల్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో అందరూ దీన్ని గమనించి ఈ మసీద్ మీద ఎవరిది కూడా పెత్తనం చలాయించుకోలేరు అనేది నేను మీ విలేకరులకు నేను విన్నవిస్తున్నాను.